ముందుకు సాగిద్దాం. రైట్, వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్కారం. రైట్, మెజార్టీ పత్రికలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటన మెజార్టీ పత్రికలు ఇలా హైలైట్ చేశాయి. కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి. రైట్, మొత్తానికి ఈ దేశంలో ఒక ప్రధాని ఎక్కువసార్లు కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి అని కొన్ని పత్రికలు కూడా ఇవాళ ఘోషించాయి. నిజంగా ఇన్నిసార్లు ఎందుకు కలిశారు? ఇన్నిసార్లు కలిసినా విజ్ఞాపనలు ఇచ్చినా ఏపీకి ఏమైనా లాభం జరిగిందా? ఎందుకంటే రాజకీయ నేపథ్యంతో కలిశారా? ఏపీ అభివృద్ధి కోసం కలిశారా? ఒకవేళ ఏపీ అభివృద్ధి కోసం కలిస్తే ఇదే ప్రత్యేక హోదా నాకు తెలిసి కొన్ని వందల రిప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం కొన్ని 50కి పై సార్లు మీరు రిప్రజెంటేషన్ చేశారు. ఎందుకు పదే మీరు ఢిల్లీ వెళ్తున్నారు, రిప్రజెంటేషన్ చేసి వస్తున్నారు? ఆ సమస్యలకు మోక్షం లభించడం లేదు అంటే ఏం చెప్తారు? ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు సక్రమంగా నడచాలంటే వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికైనా ఏ నాయకునికైనా ఎవరు పరిపాలన చేస్తున్నా వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో మంచి సంబంధాలు కొనసాగించడం మాత్రం వాస్తవమే. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలపైన అనేక సార్లు మీరు చెప్పినట్టు ఏ ప్రధానమంత్రిని ఇన్నిసార్లు ఏ ముఖ్యమంత్రి కలిసి ఉన్నాడంటే నిజంగా ఈ రాష్ట్ర సమస్యలపైన ఇంత చిత్తశుద్ధితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి తప్ప ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత చిత్తశుద్ధితో లేరు. కాబట్టి ఆ ముఖ్యమంత్రులు కూడా ఆ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉండి ఉండవు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి కరోనా స్టార్ట్ అయిన 2 సంవత్సరాల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన నిరంతరం ప్రజాసేవ సంక్షేమం కోసమే పాటుపడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి ఇటు నిరంతరం ప్రధానమంత్రి మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు కలిశారు, ఎలాంటి అభ్యంతరం లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసమే రాష్ట్రం కోసమే విజ్ఞాపనలు ఇచ్చారా అని అందరూ అనుకున్నారు. కానీ మొన్న చంద్రబాబు వెళ్ళి వచ్చిన తర్వాత జగన్ వెళ్ళి కలవడం కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక పొలిటికల్ ఎజెండాతో జగన్ వెళ్ళారు. ఈ విషయాన్ని ఒప్పుకుంటారా? మీరే చెప్పారు, మీరే చెప్తున్నారు వెంకట్ గారు, మీరే చెప్తున్నారు ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నిసార్లు కలవలేదు అని. అంటే అంతకుముందు కలిసినటువన్నీ రాజకీయ ప్రాధాన్యత ఉన్నాయనే లేక చంద్రబాబును అపాయింట్మెంట్ ఇవ్వకుండా పెట్టండి అని చెప్పడానికి వెళ్ళినారని. ఆ రాష్ట్ర శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో కలవడం జరిగింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారితో కలవాలని ప్రధానమంత్రితో కలిసిండేది ఇందుకోసమే. రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం సంబంధించిన తొలి విడత పెండింగ్ దాదాపు 17,000 కోట్లు ఉన్నాయి. అదే తెలంగాణకు సంబంధించినటువంటి 7,000 కోట్ల బకాయిలు, విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఇప్పించాలనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించి దాదాపు కర్నూలు నుండి ఇట్లా బెంగళూరు వరకు, విశాఖపట్నం నుండి 6 lanes రోడ్డు కావాలని అడగడానికి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. రాష్ట్రం ఎన్నికల కోడ్ వస్తుంది, కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏమీ చేయలేరు. కాబట్టి అంత లోపల ఇవన్నీ అమలు చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఈ రాష్ట్రానికి డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఈ రోడ్లు అవసరం ఉన్నాయి. ఈ రోడ్లు ఖచ్చితంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు. ఆ ప్రత్యేక హోదా ఇప్పటికీ అట్లే చెప్తున్నారు. ఆ ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి డెవలప్ అవుతుంది. రాష్ట్రంలో అనేకమైనటువంటి సదుపాయాలు అవకాశం ఉంటుంది. అనేక మందికి ఉద్యోగ అవకాశం కూడా వస్తుంది. రకరకాలుగా మేము ఇప్పటికే దాదాపు 2,20,000 పోస్ట్ ఉద్యోగాలు అంత ఓకే అండి, మీరు చెప్తున్న అంత ఓకే. అయితే మీరు పాత రిప్రజెంటేషన్ కాపీ కేవలం తేదీ మాత్రమే మారింది, పాత కాపీనే ఇచ్చారు. తర్వాత గంటన్నర పాటు చర్చలు జరిపారు. అసలు మీరు రిప్రజెంటేషన్ వస్తున్నారు కానీ ఏం జరగట్లేదు కదా, ఏం మోక్షం లేదు కదా, ఏం ఫలితం లేదు కదా అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సార్లు 5 సార్లు కలిసినారు. ఆయన ఎక్కువ అపాయింట్మెంట్ కూడా వేయలేదు. ఈ రాష్ట్రానికి మేలు చేసిన సందర్భాలు లేవు. రాష్ట్రానికి మన రాజధాని తెస్తామని చెప్పి దాదాపు 1,000 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేసినాం. ఆ 1,000 కోట్ల రూపాయలు తాత్కాలిక రాజధాని అని చెప్పి అదంతా ఏదో తీసుకుపోయి బూడిదలో పోసిన పన్నీర్ లాగా రాష్ట్ర రాజధాని డెవలప్ అయిన సందర్భాలు లేవు. మీరు అక్కడ చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అన్యాయాలు రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేవు. కాబట్టి మీతో అపాయింట్మెంట్ ఇచ్చే మాకు కూడా ఉన్న మర్యాద పోతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో కలిసి మా ఇమేజ్ పెరుగుతుంది అనే విధంగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు పోయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి మేలు కోసం పోయి అడిగితే దాని ఎందుకు వేరే రకంగా అనుకోవాల్సిన అవసరం ఉంది. మాకు రాజకీయాలకు వాళ్ళకి సంబంధం ఏంటి? మేము ఎప్పుడో చెప్పినాం కదా, ప్రధానమంత్రి గారు విశాఖపట్నం మీటింగ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడే చెప్పినారు, మీకు మాకు రాజకీయ సంబంధాలు ఏమీ లేవు, మీకు మీ మీద మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఈ రాష్ట్ర శ్రేయస్సే మా మేలు కోరే, మేము రాష్ట్ర మేలు కోరే మిమ్మల్ని మేము మీతో బాగున్నాము. మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేళ్లలో ఎటువంటి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గే ప్రసక్తే ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రధానమంత్రి శ్రీనివాస్ రెడ్డి నమస్కారం, గుడ్ మార్నింగ్.